పెట్టమంటే ఈరోజు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఒక వ్యక్తిని పెట్టండి, ఎరిస్వామినైనా పెట్టండి, ఎరిస్వామి భార్యనైనా పెట్టండి, ఎరిస్వామి కూతురులైనా పెట్టండి, ఎరిస్వామి అల్లుళ్ళనైనా పెట్టండి, ఎవరినైనా సరే. ఎందుకంటే కిష్టప్ప మాదిరి, మహమ్మద్ మాదిరి, నా మాదిరి బలిపసులు కాకుండా వేరే వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దండి దయచేసి. ఎరిస్వామికి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటంటే, గత 2 రోజులుగా వైసీపీ పట్టణాధ్యక్షుడు దేవా అనేటువంటి వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారి గురించి, వైసీపీలో నుంచి బీజేపీలో చేరినటువంటి నాయకుల గురించి చాలా చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. బీజేపీ అంటాడు, లేదంటే పేటీఎం గాళ్ళు అంటాడు, పేటీఎం బ్యాచ్ అంటాడు. అంటే ఇది రాజకీయాల్లో ఇటువంటి సంస్కృతి మంచిది కాదని చెప్పి మేము ఇన్ని రోజుల నుంచి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా వైసీపీ వాళ్ళు చాలామంది అదే అంటున్నారు, పేటీఎం బ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకసారి దేవ కూడా ఆలోచించుకోవాలా. దేవ అనే వ్యక్తి గుడిసె కృష్ణమ్మ అనే వ్యక్తి ఇట్లా చిన్న మొక్కను తీసుకొచ్చి భూమిలో పాతి నీళ్లు పోస్తే అది పెరిగిన తర్వాత గుడిసె కృష్ణమ్మ దగ్గర వదిలేసి మీనాక్షి నాయుడు దగ్గర చేరుకున్నాడు. మీనాక్షి నాయుడు దగ్గర చేరుకొని ఏదో అన్నదమ్ములు తమ్ముళ్ళు బలగం ఉంది కాబట్టి వీడేదో పార్టీలో యాక్టివ్గా పనిచేస్తాడేమో అని కొంచెం చేయూతనిచ్చినాడు దేవాకు. ఇస్తే అటువంటి మీనాక్షి నాయుడు కూడా కూర్చుటోబెట్టి వచ్చి వైసీపీ పార్టీ సాయిప్రసాద్ రెడ్డి అధికారంలో ఉన్నాడని, సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడని, ఆయన అధికారాన్ని చూసి, అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఈరోజు ఆయన చెప్తున్నాడు కాబట్టి మేము చెప్తున్నాం అధికారం ఎక్కడుంటే అక్కడ వెళ్తారని. ఆ రోజు నువ్వు వచ్చింది కూడా సాయిప్రసాద్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి సాయిప్రసాద్ని వచ్చి పంచన చేరినావు. నువ్వు చేరితే సాయిప్రసాద్ రెడ్డి కూడా బీజేపీ నా దగ్గర వీడు పెద్ద నాయకుడు దేవా అనేవాడు, అటువంటి వాడు నా దగ్గరికి వచ్చినాడు, ఈయనకి ఉన్నత స్థానం ఇవ్వాలని చెప్పి అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి సీనియర్లందరినీ కాదని, ఆయన కోసం నిరంతరం కష్టపడిన వాళ్ళని కాదని చెప్పి అప్పటికప్పుడు వచ్చినటువంటి ఈ దేవాకు పట్టణాధ్యక్ష పదవి ఇచ్చినాడు. దేవా ఇవన్నీ మర్చిపోతావా? నువ్వు మర్చిపోతే జనాలు మర్చిపోతారనుకుంటున్నావా? లేదంటే నువ్వు పాత మన వైసీపీ కార్యకర్తలకు చేసినటువంటి అన్యాయం, వైసీపీ కార్యకర్తకు రావాల్సినటువంటి పట్టణాధ్యక్ష పదవి నువ్వు తీసుకపోతే వైసీపీలో వస్తే అప్పుడు కష్టపడి పనిచేసినంత మర్చిపోతారనుకుంటున్నావా? నీకు అనుకూలంగా మాట్లాడతారని నువ్వు అనుకుంటున్నావా? దేవా ఇవన్నీ నిన్ను గురించి చెబితే చాలా చరిత్ర ఉంది. నువ్వేదో ఛాలెంజ్ చేస్తున్నావు, ఎమ్మెల్యే గారి మీద ఛాలెంజ్ చేస్తావు, పేటీఎం బ్యాచ్ అంటూ వైసీపీల మీద వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళ మీద సవాల్ చేస్తున్నావు. నేను ఒకటే చెప్తాను భయవా, నువ్వు ఈరోజు మా తాయన్న కూడా చెప్పాడు, నువ్వు ఏదో కార్వాన్పేటలో చిన్న గుడిసెలో ఉండేవానివి, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఎట్లా కట్టినావు, నువ్వు ఏం వ్యాపారాలు చేస్తున్నావు, నీ సంపాదన ఏంటి, నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏంటి, నువ్వు ఏ విధంగా సంపాదిస్తున్నావు, ఇవన్నీ సంపాదన చేసి ఇంత బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా నువ్వు ఈ పొద్దు ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు కడుతున్నావా? నీది అక్రమ సంపాదన కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టడం లేదు? నువ్వు సక్రమంగా సంపాదిస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నావు నువ్వు బయట పెట్టు. ముందు నువ్వు ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నావు బయట పెట్టు. నువ్వు ఎక్కడ ఇంకోటి చెప్తున్నావు, వంకలు కొండలు నేను ఆక్రమించినా అని చెప్తున్నావు. ఎస్, ఈరోజు చెప్తాను నేను, నువ్వు వంకమ్మడి బులుగురాళ్ళు అంటే మా తట్టు ఏమంటారంటే బులుగురాళ్ళను పల్లెటూరు భాషలో బులుగురాళ్ళు అంటుంటారు. మా ఆయన ఎవరో ఒక ఆయన జెండాలు వాతినాడు, భారతీయ జనతా పార్టీ జెండాలు వాతినాడు, అదొక పెద్ద తప్పు, పెద్ద నేరం అని చెప్తారు. మరి బులుగురాళ్ళు అంటే మీ వైసీపీకి చెందినటువంటి రంగురాళ్ళు ఒక వంకవారమ్మడి 5 ఎకరాల పొడవున పాతిండేది వాస్తవం కాదా అని అడుగుతున్నాను నేను. అంటే ఇవన్నీ బయటికి రావనుకుంటున్నారా? ఖచ్చితంగా బయటకు వస్తాయి. దేవా అనేవాడు తప్పు చేయలేదు, దేవా అనేవాడు గురిగింజ కింద నలుపు కనపడదు ఎవరికి అనుకుంటున్నావేమో. దేవా అనేవాడు కూడా తప్పులు చేసినాడు, తప్పులు బయటకు వస్తాయి. ఎందుకు మాట్లాడడం లేదంటే, సరే నీ కథ ఏదో చూసుకుంటున్నావు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు మా స్థాయికి తగిన వ్యక్తివి కాదు. ఎందుకంటే మేము కానీ బీజేపీలో చేరినటువంటి వాళ్ళం కానీ ఒక స్థాయి ఉండి చేరాం, స్థాయి ఉండి ఒక కౌన్సిలర్లుగానో లేదంటే నాయకులుగానో ఉండడం వల్లనే మేము బీజేపీ పార్టీలో మమ్మల్ని చేర్చుకున్నారు, మాకు విలువను ఇచ్చినారు. అటువంటి స్థాయిని ఉండే వాళ్ళని మీకు తగ్గి నిన్ను సవాల్ చేయకూడదు, నిన్ను గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఇన్ని రోజులు ప్రెస్ మీట్లో మాట్లాడలే. ఈరోజు బీజేపీ పార్టీలో చేరితే పేటీఎం గాళ్ళు అవుతారా నీకు? అంటే అంత చులకనగా ఉంది నీకు పేటీఎం బ్యాచ్ అనేది. ఎస్, ఎమ్మెల్యే గారు చెప్పారు,
జగనన్న కాలనీలో 128 కోట్ల ఫ్రాడ్ జరిగింది అనేది వాస్తవం చెప్పాడు. కానీ 128 కోట్ల భూములు కొంటే 128 కోట్లు జరిగింది, ఎట్లా జరిగింది అని నువ్వు అడుగుతున్నావు. నువ్వు ఒక తిక్కోనివి, నువ్వు ఒక అమాయకునివి. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారో ఒక్కసారి విను. భూములు కొనుగోలు చేయడం వల్ల 28 కోట్లు, అందులో 8 కోట్లు రైతులకు పోతే 20 కోట్లు రైతులకు ఇవ్వకుండా కుంభకోణం జరిగింది. అలాగే ఆ గృహ నిర్మాణాలు చేపట్టినప్పుడు కాంట్రాక్టర్ ద్వారా ఆ ఇల్లు కట్టకుండా సగం కట్టి ఆపేయడం వల్ల 100 కోట్లు ఫ్రాడ్ జరిగింది. ఆ విధంగా 128 కోట్లు అన్యాయం ఫ్రాడ్ జరిగింది, కుంభకోణం జరిగిందని స్పష్టంగా చెప్పాడు ఎమ్మెల్యే గారు. నువ్వు ఆ వీడియో వినకుండా మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తిస్తున్నది నువ్వు. మమ్మల్ని అంటావా నువ్వు మిడిమిడి జ్ఞానము? లేదంటే తెలివితేటలు లేనంత బీజేపీలు ఉన్నారు, పాత బీజేపీలు మాట్లాడడంలే, కొత్త బీజేపీలు మాట్లాడుతున్నారని. నువ్వు పాత వైసీపీనివే. నువ్వు వైసీపీలోకి ఎట్లొచ్చినావు? గుడిసి కృష్ణమ్మ దగ్గర పెరిగి మీనాక్షి నాయుడు తట్టున పెరిగి వైసీపీలోకి వచ్చింది వాస్తవం కాదా? నువ్వు పేటీఎం కాదా? నువ్వు కూడా పేటీఎం బ్యాచే కదా అని మేమన్నా ఎప్పుడన్నా అన్నామా? మేము అవసరాలను బట్టి ఒక పార్టీలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు అతను ఆ పార్టీలో కష్టాన్ని నష్టాన్ని భరించలేక రాజకీయం చేయాలనుకున్నాడు, పక్క పార్టీలో చేరడం కామన్. అంత మాత్రాన పేటీఎంలు అవుతారు నీకు? నాకు వైసీపీ పార్టీలో 352 సర్వే నెంబర్లో 8 సెంట్లు నా స్థలం పోయింది మారెమ్మ లేఅవుట్లో. మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీ స్థలం నీకు ఇస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఆయన కొడుకు కానీ. అయిపోయిన తర్వాత లేదన్నారు. అడిగి లేదనిపించుకున్నాం అంటే అట్లే వాళ్ళ కాళ్ళ దగ్గర పడింది. అలా ఆస్తులు పోగొట్టుకొని ఆత్మాభిమానం పోగొట్టుకొని ఆ ఎరిస్వామి చెప్పిన వాటిని విని ఆ ఎరిస్వామికి ఒత్తాసు వాళ్ళు పలుకుతుంటే ఆ ఎరిస్వామి నన్ను రెడీగా స్వామి మా వాటిలోకి రాకుండా చెయ్యి అంటే ఎరిస్వామి మాటలని వాటిలోకి రావద్దు, నువ్వు అంటే పోవద్దు, ఎరిస్వామి చూసుకుంటాడు వాటి అని చెప్తే ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేస్తే వాటిలోకి మేము పోకుండా ఉండాలంటే ఆత్మాభిమానం చెప్పుకొని బతకాలా? ఆత్మ గౌరవం కోసం అన్న మాకు ఓట్లు వేసిన ప్రజల కోసం మేము పోవాలి కదా. మేము పోవాలన్నప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే పోవద్దని చెప్తున్నాడు, ఎరిస్వామి రావద్దని చెప్తున్నాడు. మరి మేము మా వాటిలోకి పోవాలంటే మేము ప్రత్యామ్నాయం ఎదుర్కోవాలి కదా. మా పదవీ కాలం ఇంకా మూడు సంవత్సరాల నుంచి అప్పటికి. మరి ఆ పదవీ కాలాన్ని మేము ప్రజల్లో ఉండి గడపాలి కదా, ప్రజలు ఓట్లు వేసేందుకు వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అందుకే పార్టీ మారినాం. అంత మాత్రాన్ని పేటీఎం బ్యాచ్ అవుతుందా నీకు? ఏమనుకుంటున్నావు దేవా? నువ్వు ఎప్పుడన్నా కౌన్సిలర్గా పోటీ చేసావా? నీకు 10 ఓట్లు వచ్చినాయా? నువ్వు ఎక్కడన్నా నీ బలాన్ని నిరూపించుకున్నావా? నువ్వు ఎంతసేపు ఉన్నా నీ దగ్గర డబ్బులు ఖర్చు పెడతావని, నువ్వు 10 మందిని పోగేస్తావని, నీకేదో నీ చుట్టూ నీ అన్నదమ్ములో బలగం ఉందని చెప్పి నీకు పదవి ఇస్తే అది పెద్ద గొప్పగా ఊహించుకుంటున్నావా? నువ్వు తప్పు చేస్తున్నావు దేవా. నువ్వేదో విరవీగుతున్నావు. అహంకారంతో బతికిన వాడు ఎప్పుడు కూడా నిలబడిన దాఖలాలు చరిత్రలో లేవు. దుర్యోధనుడు రావణాసుడి కంటే గొప్పడు ఏం కాదు. నువ్వు తప్పులు పడిన రోజు వాళ్ళకే చావు చెప్పలేదు, మనం ఎంత. కాబట్టి నీ ఉడత ఊపులకు నువ్వేదో నీ ఇంట్లో కూర్చొని మహారాజు మాదిరి సింహాసనంలో కూర్చొని ఇది కాదు అది కాదు ఇట్లా చేతులు తిప్పితే కుదరదు. చట్టం ముందు అందరూ దొరుకుతారు. చట్టం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగనన్న కాలనీలో కూడా అవినీతి జరిగింటే ఆధారాలు ఉంటే నిరూపించని నువ్వు అడుగుతున్నావు ఈరోజు. మీ లీడర్లను అడగండి. అంటే యువనేత జయమోహన్ రెడ్డి గారిని అడగండి. సాక్ష్యాలు బయట పెట్టమంటారేమో, పెట్టమంటే ఈరోజు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్, మన ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఈనాడు పత్రికలో వచ్చిన తర్వాత, ఆ న్యూస్ వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే గారు జగనన్న కాలనీకి పోయి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎస్ సా అనే అక్షరంతో వ్యక్తి పేర్లు కూడా చెప్పొచ్చు నేను, కానీ నీ అంత దిగదారి రాజకీయం చేయను నేను. సా అనేటువంటి అక్షరంతో వచ్చినటువంటి వ్యక్తి ఒక కుటుంబానికి 74 లక్షలు, ఒక కుటుంబానికి 56 లక్షలు అందించింది వాస్తవం కాదా? వాళ్ళు నా ఇంటికి స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చినారు. స్వామి మీరు మీ ఎమ్మెల్యే గారు జగనన్న కాలనీకి పోవడం వల్ల, ఆ అవినీతి బయటపడడం వల్ల మా డబ్బులు మాకు వచ్చినాయి స్వామి, మీరు మాకు దేవుళ్ళతో సమానం స్వామి అని మా కాళ్ళు పట్టుకొని ముక్కిపోయినారు.
మీ దగ్గర ఆధారాలు లేకపోవచ్చు. నా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఈరోజు పెట్టమంటారా బయట? ఒక్కసారి దేవా అడుగు, మీ నాయకులను అడుగు, పెట్టండి బయట అంటే పెడతా. ఇప్పుడు నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే బాగుండదు దేవా. దయచేసి నోరును కంట్రోల్ పెట్టుకో, అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ఇబ్బందులు నీ వల్ల, ఎందుకంటే నీ వల్ల ఎరిస్వామి లాంటి వల్ల పార్టీ నష్టపోయి మీ సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయినాడు ఆ రోజు. ఈరోజు రెండోసారి మళ్ళీ కౌన్సిలర్ ఎలక్షన్ ఉన్నాయి. మళ్ళీ సున్నా చుట్టుకొని నీవు మళ్ళీ ముందుకు వచ్చినావు మీడియా ముందుకు. నీలాంటి వాళ్ళు ఇదే మాట్లాడుతూ ఉంటే నువ్వేదో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసేవాళ్ళు, ఎమ్మెల్యే చేసే అక్రమాలు, ఇసుక దందా, ఆ దందా, ఈ దందా అని చేతులు ఊపి చెప్తున్నావు. ఆ దందాలన్నీ నువ్వు బయట పెడతా అంటున్నావు. ఓకే, పెట్టు, ఎదుర్కొంటాం మేము దాని గురించి. అట్ ద సేమ్ టైం గురిగింజ ఉంటుంది కదా, దాని కింద కూడా నలుపు ఉంటుంది కదా, ఆ నలుపు కూడా బయటికి తిప్పి చూపిస్తాం. మర్చిపోతామా? ఒకసారి గుర్తు చేసుకో. ఇక ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ మీదకి వచ్చేసరికి నిజాలుంటే నువ్వు బయటికి రా. ఊరికి అబద్ధాలతో బయటకు వచ్చి నువ్వేదో మాటలతో భయపెట్టి నువ్వు మా మీద సవాళ్ళు విసిరితే అవతల వాళ్ళు భయపడిపోతారు. నేనేదో అది చూపిస్తా, ఆడ కొండల్లో బీజేపీ వాళ్ళు ప్లాట్లు వేసినారు, ఆడ ప్లాట్లు వేసినారు, అవి బయటికి తీస్తా, ఇసుక దందా తీస్తా, గరుసు దందా తీస్తా. నీకు దమ్ముంటే 2 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నావు నువ్వు. 2 ఏళ్ళ నుంచి పాత పాటే. మన ఎప్పుడో మాట్లాడుతుండే ప్రెస్ మీట్ ముందర. ఏంది ఆదంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, పోలీసులు విఫలమైనారు, పోలీసుల వల్ల పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఫ్యాక్షన్ పెరిగిపోయింది, ఆడవాళ్లకు మనుషులకు రక్షణ లేదు అంటూ మాట్లాడుతున్నాడు. నువ్వు మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వే పట్టణ అధ్యక్షునిగా ఉన్నప్పుడు, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చినది వాస్తవం కాదా అని అడుగుతున్నా నేను. ఈ అమ్మాయి మీకు నువ్వు ఏదో సచ్చీలుడు అని, నీ మీద ఎటువంటి మచ్చలేదని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక అమ్మాయి నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినది వాస్తవం కాదా? ఆ అమ్మాయిని 3 నెలలు నీ ఇంట్లో పెట్టుకొని శారీరకంగా మానసికంగా హింసించి 4 కోట్ల రూపాయలు చేసేటువంటి విలువైనటువంటి భూమిని అంతా కూడా నీ పేరుతో రిజిస్టర్ చేసుకున్నావు అని చెప్పి ఆ పాప లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసింది. ఆ పాప నీ మీద కేసు కూడా పెట్టింది. ఆ కేసును నువ్వు ఎప్పుడు తొలగించుకున్నావు? ఆదోని పట్టణాధ్యక్షుడు దేవా నన్ను ఇంట్లో పెట్టుకొని హింసించి గత 3 నెలలు బ్యాక్ నాకు మ్యారేజ్ చేసినారు. నేను 3 టౌన్కి వచ్చి నేను కేసు పెట్టాను. కానీ దానికి కాంప్రమైజ్ చేయించుకొని నన్ను పిలుచుకొని వెళ్ళి శారీరకంగా హింసించి నన్ను బాధ పెట్టి నాపై ఉన్న ఆస్తి మొత్తం తను తీసుకొని శారీరకంగా బాధ పెట్టి నన్ను రిజిస్టర్ చేయించుకున్నాడు. నాపై ఉన్న ఆస్తి అంతా తీసుకొని నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అంత తనే తీసుకొని తర్వాత నేను అక్కడి నుంచి ఎలాగో తప్పించుకొని ఇంటికి వచ్చేసాను. బయటికి వచ్చి మళ్ళీ బయట ఉంటే మా అమ్మని పిలుచుకొని మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టాడు. ఒక అమ్మాయి వైసీపీ ప్రభుత్వంలో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారుగా ఉన్నారు, పట్టణ అధ్యక్షుని గారు నువ్వే ఉన్నావు. మరి ఆ రోజు ఒక అమ్మాయే రక్షణ లేదు నాకు, ఒక వైసీపీ పట్టణాధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తే నన్ను అన్యాయంగా తీసుకుపోయి తన ఇంట్లో పెట్టుకొని శారీరకంగా మానసికంగా హింసించినాడు అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కనపడలేదా మీకు? లా అండ్ ఆర్డర్ గురించి, పోలీసుల గురించి నీకు అంత చులకనగా మాట్లాడతావు నువ్వు. చట్టము అంటే అప్పుడు నీకు చట్టం ఒక రకము, ఇప్పుడు చట్టం నీకు అనుకూలంగా లేకపోతే చట్టాన్ని విమర్శిస్తావు నువ్వు. తప్పకుండా చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఈ కేసును కూడా, ఎందుకంటే నువ్వు 2024 ఆగస్టులో 23 ఆగస్టులో ఈ కేసును బయటికి తీసేసుకున్నావు. ఎట్లా తీసేసుకున్నావు కూడా మళ్ళీ బయటికి తోడతాం మేము. ఈ కేసును మళ్ళీ బయటికి తీసి ఆ కేసు ఎందుకు కాలేదు, ఎందుకు దాన్ని కొట్టేసినారనే విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంతేకాకుండా
ఇంకా ఆదోని పట్టణాన్ని గురించి, ఆదోని నియోజకవర్గాన్ని గురించి అభివృద్ధి జరగలే అంటుంటాడు. ఎన్ఆర్జీఎస్ కింద 8,7,57,000 రూపాయల వర్కులు జరిగినటువంటి, అంటే వివిధ గ్రామాల్లో జరిగినటువంటి పనులు ఇవి. ఏ రోడ్డుకి, ఏ ఊరికి వెళ్ళినా అక్కడ కొత్త రోడ్లు కనపడతాయి. నువ్వంటే పట్టణాధ్యక్షుని కాబట్టి నువ్వు పట్టణం తప్ప వేరే పోవు, నువ్వు పల్లెలకు పోవు కదా. పల్లెలకు పోతే కదా నీకు అభివృద్ధి జరిగిందా లేదా తెలిసేది. నువ్వు టౌన్ నీకు ఇచ్చినది పట్టణాధ్యక్షుడు ఇచ్చినారు. టౌన్ మనకు పల్లెలకు పోతే వాళ్ళతో అంటారు నాయకులు. అందుకని నువ్వు పల్లెలకు పోవు కాబట్టి నీకు అభివృద్ధి కనపడదు. నీకు అభివృద్ధి కనపాలంటే ఒకటి చెప్తాను దేవా, నీకు అభివృద్ధి కనపాలంటే ఒకటి చెప్తా, ఒకటే రోడ్డు చెప్తా, పోతావా దేవా? నీకు భరత్ నగర్లో 2008 నుంచి 2009, 2010, 2011 వరకు ఒక చిన్న ఇల్లు తీసుకొని ఒక సంసారం పెట్టింటివి దేవా, పెట్టింటివి కదా. పెట్టినప్పుడు ఆ ఇంటికి రోజు గుంతలమిట్టల రోడ్లలో పోతుంటివి. 2024 మా ఎమ్మెల్యే గెలిచేంత వరకు కూడా నువ్వు భరత్ నగర్ పోవాలంటే ఆ ఇంటికి పోవాలంటే రహస్యంగా పోతుంటావు. ఆ ఇంటికి పోవాలంటే గుంతలమిట్టల రోడ్లు ఎగురుకుంటూ పోతుంటివి. ఇప్పుడు భరత్ నగర్ పోతేవా కన్నులు మూసుకొని బైక్ వేసుకొని పోవచ్చు నువ్వు ఆ ఇంటికాడికి. చక్కగా నీ ఇంటికాడికే రోడ్డు వేసినారు. నువ్వు పోయే ఇంటి దగ్గరికే రోడ్డు వేసినారు దేవా, మర్చిపోతావా? అంటే ఇవన్నీ ఎవరికి తెలియవు అనుకుంటున్నావా దేవా? సత్యహరిశ్చంద్రుడు అనేటువంటి వ్యక్తి కూడా కష్టకాలం వచ్చినప్పుడు అష్ట కష్టాలను ఎదుర్కొన్నాడు. నువ్వు నేను మానవాతీతులమేం కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు, ఎమ్మెల్యే గారిని గురించి మాట్లాడేటప్పుడు, ఎమ్మెల్యే స్థాయి నీది కాదు, ఎమ్మెల్యేను మాట్లాడే స్థాయి నీది కాదు. ఎమ్మెల్యే గారు జాతీయ స్థాయి నాయకుడు, బీజేపీలో జాతీయ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి, రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి కార్యదర్శి పదవిలో ఉన్నాడు. అలాగే ఆదోని నియోజకవర్గానికి కేవలం 18 రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచి సాయి ప్రసాద్ రెడ్డిని 18,000 ఓట్ల తేడాతో ఓడించి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి అతను. అతన్ని మాట్లాడే స్థాయి నీకు ఎక్కడుంది దేవా? ఒకసారి ఆలోచించు. ఎందుకు అతిగా ఆశపడి పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నావు? దయచేసి తగ్గించుకో. అలాగే పెద్ద ఆయనకు సాయి ప్రసాద్ రెడ్డి గారికి, ఆ యువనేత జయమోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నా, అమరావతి నగర్లో నాడు అతను ఏది మాట్లాడితే అది మీరు మాట్లాడనిస్తున్నారు. మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మాట్లాడుతున్నాడు. సాయి ప్రసాద్ రెడ్డి చెప్పడం వల్ల యాడో మండగిరిలో పడిపోయినటువంటి స్వామిని తీసుకొచ్చి గెలిపించిన నేను అంటున్నాడు. ఏంది నువ్వు గెలిపించేది? నువ్వెవరు గెలిపించడానికి? నీకున్న ఓటు బ్యాంక్ ఎంత? 2009లో విట్టాకిష్టపై పోటీ చేస్తే 480 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎవరికి? కౌన్సిలర్ విట్టాకిష్టపైకు. ఎమ్మెల్యే ఎలక్షన్లోకి వచ్చేసరికి 130కి పడిపోయింది. 2014లో మహమ్మద్ అనేటువంటి వ్యక్తి కౌన్సిలర్గా పోటీ చేస్తే 1050 ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే మహమ్మద్ అనేటువంటి వ్యక్తి పక్కకు పోతే వైసీపీకి వచ్చిన మెజార్టీ ఎంత? 98 ఓట్లు. మరి మేము కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు అమరావతి నగర్లో 670 ఓట్ల మెజార్టీ వచ్చింది మాకు. మరి మమ్మల్ని పక్కకు పంపించిన తర్వాత, అమరావతి నగర్కు నువ్వు పోవద్దు, ఎరిసామే చూసుకుంటాడని మీరు చెప్పిన తర్వాత, మన జరిగినటువంటి ఎలక్షన్లో వచ్చినటువంటి మెజారిటీ మైనారిటీ 470 ఓట్లు మైనస్ అయింది. ఇప్పటికి కూడా ఎరిసాం మరి బలమైందో బలహీనత మీరు తెలుసుకోకపోతే ఎట్లా? 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినారు పెద్దవాళ్ళు మీరు. మరి ఎరిసామ గురించి ఇప్పుడు కూడా మీరు గొప్పగా ఊహించుకొని అతన్ని లీడర్ అనుకుంటే చాలా కష్టం. మీకు ఒకే రిక్వెస్ట్, వైసీపీ పార్టీ తరఫున, అమరావతి నగర్ ఓసీ అయితే నేనే పోటీ చేస్తా, లేదా నా భార్య పోటీ చేస్తుంది. దయచేసి మీరు ఇంకొకరిని బలిపశం చేయకుండా ఎరిసామి కుటుంబం నుంచే మా మీద ఒక వ్యక్తిని పోటీ పెట్టండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. ఎరిసామి కుటుంబం నుంచే ఒక వ్యక్తిని పెట్టండి. ఎరిసామినైనా పెట్టండి, ఎరిసామి భార్యనైనా పెట్టండి, ఎరిసామి కూతురులైనా పెట్టండి, ఎరిసామి అల్లుళ్ళనైనా పెట్టండి, ఎవరినైనా సరే. ఎందుకంటే కిష్టప్ప మాదిరి, మహమ్మద్ మాదిరి, నా మాదిరి బలిపశులు కాకుండా
వేరే వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దండి, దయచేసి ఎర్రిస్వామికి టికెట్ ఇవ్వండి, ఎర్రిస్వామి మీదనే మా కుటుంబం మేము ఎవరైనా పోటీ చేస్తాం, మమ్మల్ని ఓడించిన రోజు మేము శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా వెళ్తాం. అవును, మా బలాన్ని మేము అతిగా ఊహించుకున్నాం, మాకు ప్రజాబలం లేదు, మేము లీడర్లుగా పనికిరాం అని పక్కకి వెళ్ళిపోతాం ధైర్యంగా. కాబట్టి ఈసారి అమరావతి నగర్ నుంచి టికెట్ అనేది వస్తే, ఓసీ అనేది వస్తే ఖచ్చితంగా మేము పోటీలు ఉంటాం. మాకు పోటీగా ఎర్రిస్వామిని నిలబెట్టమని చెప్పి సాయిప్రసాద్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. అంతేకాకుండా ఇక ఎన్ఆర్జీఎస్ పనులట్లయితే ఆదోని మండల పరిధిలో నిన్నటికి నిన్న ధనాపురం టు హొలగుంద రోడ్డు 7 కోట్ల రూపాయలతో, అలాగే ఆర్ఎండ్బి శాఖ పరిధిలో 25 కోట్ల 10 లక్షల రూపాయల వర్కులు జరిగినటువంటి మాట వాస్తవం కాదా? ఇవన్నీ అభివృద్ధి జరిగినాయని చెప్తాం. మేము చెప్తే ఎన్ఆర్జీఎస్ నిధులు కామను, ఆర్ఎండ్బి నిధులు కామను, ఇది కామను, అది కామను అంటారు. కామన్, ఓకే, మీరు చెప్పిన మాట కరెక్ట్ అనుకుందాం. మరి ఎన్ఆర్జీఎస్ నిధులతో మీ 5 సంవత్సరాలలో ఏ ఊర్లలో ఏ రోడ్లు వేసినారో చర్చకు రండి. ఎన్ఆర్జీఎస్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి, వైఎస్ఆర్ ప్రభుత్వంలో డైవర్ట్ చేసి సంక్షేమ పథకాలకని ఆ పథకానికి ఈ పథకానికి దానం చేసింది వాస్తవం కదా? ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి పల్లెల అభివృద్ధిని అడ్డుకున్నది వాస్తవం కాదా? కాబట్టి మీరు ఏ నిధులైనా సరే, ఏ పనులైనా సరే, మీ 5 ఏళ్ల కాలంలో ఎంత చేసినారు, ఈ 2 ఏళ్ల కాలంతో ఎంత చేసినారో మీరు ఎవరైనా సరే చర్చకు రండి. మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని దయచేసి గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతూ మీ కింది స్థాయి నాయకులతో మాట్లాడించి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దేవా, సాక్ష్యాధారాలు ఉంటే మాట్లాడమంటున్నావు, సాక్ష్యాధారాలు ఉంటే మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో ఒక చిన్న పర్మిషన్ తీసుకుని రేపు మన్నాడో పేటీఎం బ్యాచ్ అంతా కూడా వెళ్తున్నాం మేము. విజిలెన్స్ అధికారులు అంటే ఎవరింటికైతే డబ్బులు వెళ్ళినాయో, ఎవరైతే మా ఇంట్లోకి వచ్చినారో, ఎవరైతే ఎమ్మెల్యే గారికి వచ్చి కృతజ్ఞతలు చెప్పినారో డబ్బులు తీసుకొని, అయ్యా మీ వల్ల మాకు డబ్బులు వచ్చినాయి, స్వామి మీ వల్ల మాకు డబ్బులు వచ్చినాయని నాకు ఎమ్మెల్యే గారికి ఎవరైతే కృతజ్ఞతలు చెప్పినారో వాళ్ళందరికీ సంబంధించిన వీడియోలు, వాళ్ళందరికీ సంబంధించిన ఆడియోలు తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే మేము కూడా కేసుకు సహకరించాలి కదా. పేటీఎం బ్యాచ్ కదా మీది, మా బ్యాచే పేటీఎం బ్యాచ్. పేటీఎం బ్యాచ్ ఏదో నిరూపించుకోవాలి కదా మీ మీద. పేటీఎం బ్యాచ్ మీద మాట్లాడాలా వద్దా అని ఇంకోసారి మీరు మీ నాయకులు ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా తగిన ఆధారాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు కలుస్తాం. మేము కూడా తగ్గేది లేదు, మేము కూడా భయపడేది లేదు. చావు మనిషికి ఎప్పుడైనా ఒకసారి వస్తుంది. చస్తామని భయపడితే రాజకీయం చేయలేం. దయచేసి గుర్తుపెట్టుకోదేవా, నువ్వేమన్నా మానవాతీతుడు అనుకుంటున్నావు? మానవాతీతుని కాదు, నేను కూడా దైవాంశ సమ్ముతున్నేం కాదు. నేను కూడా చావుకు సిద్ధపడే ఉన్నా, నేను కూడా రాజకీయం చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ ఆధారాలతో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను పేటీఎం బ్యాచ్ 2-3 రోజులు కలవబోతుంది, గుర్తుపెట్టుకో. నా పేరు వెల్లాల మధుసూదన శర్మ, బీజేపీ నాయకుడు.